జరిగిన పొరపాటుని క్షమించి మంచి మనసుతో చక్రి ఇంట్లోకొచ్చే అనుమతిచ్చారు. అదే మంచి మనసుతో అందరికీ తెలిసేలా వాళ్ళిద్దరికీ చిన్న వేడుక చేస్తే మంచిదని. నేను చెప్పింది నీ గురించి, నిన్ను కోరుకోమని, మిగతా వాళ్ళ గురించి కాదు. అమ్మా, అందరి నవ్వుల్లో నా ఆనందం వెతుక్కునేదాన్ని. మీరంతా నా వాళ్ళు, మా కుటుంబం అనుకుని బ్రతికేదాన్ని. నా స్వార్థం మీ సంతోషం అవుతుందే తప్ప వేరే కాదమ్మా. పుట్టింటి ముచ్చట్లు, పెళ్లిలో హడావిడి, సంతోషం దూరమైనందుకు ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుందమ్మా. మరి మన నవ్యమ్మ విషయంలో అలా జరగకూడదు అని. ఈ గుంటకి కొంచెం కూడా బుర్రలేదు. కోరిక అంటే కారు కావాలి, కోటలాంటి ఇల్లు కావాలి అనుకోవాలి కానీ ఇదేటిది? జరిగిన పెళ్లిని మళ్ళీ చూడాలనుకుంటాది. ఏ ఆడపిల్లైనా ఏం కావాలని అడిగితే ఏ నగో నట్రో కోరుకుంటుంది. కానీ నువ్వు ఆ ఇద్దరిని కలిపి మన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీది ఎంత మంచి మనసమ్మా. ఏ కోరికైనా నెరవేరుస్తానని చెప్పి ఇంక మౌనం చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషం. నవ్యమ్మ, చక్రి అక్కడే నిలబడ్డారే, వచ్చి అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మేడం,
సరే, మీ ఇష్ట ప్రకారమే అన్నీ జరిపించండి. డాడీ సరసు సరసు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు లేకపోతే ఈరోజు ఈ సంతోషం ఉండేది కాదు. అంత మంచే జరిగింది, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అవును చక్రి, సరేనా? ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మా ఇంటి మనిషిగా మా అందరితో కలిసి సంతోషంగా ఉండవు. మేడం ఒప్పుకుంటారని నేను అస్సలు ఊహించలేదమ్మా. నేను చెప్పాను కదా చక్రి, అమ్మగారు ఏదో ఒక రోజు మీ ఇద్దరిని ఆశీర్వదిస్తారు అని. చూడండి, ఆ రోజు ఈ రోజే అయింది. నీ రుణాన్ని ఇప్పటికి నేను తీర్చుకోలేను. అయ్యో, ఏంటి చక్రి ఇది? చక్రి, నువ్వే కాదు, నా భార్య రుణం తీర్చుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఇది రుణం కాదు బాబు, నా బాధ్యత. ఈ కుటుంబం సంతోషంగా ఉండడం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అయిపోయిందన్నయ్య, నెక్స్ట్ ఎవరు? ఆ ఏసీ ఇన్స్టిట్యూట్ సుదర్శన్ గారిని కూడా ఇంక్లూడ్ చేయి. ఒకసారి మనల్ని కూడా పిలిచారా? యా, ష్యూర్ అన్నయ్య. రాహుల్, ఆ ప్రతిభా విద్యా సంస్థల రావు గారిని కూడా పిలవండి. ష్యూర్ డాడీ. బాబు గారు, పెద్దయిన కూడా పిలిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఫంక్షను జరగదు. వనజా, కొంచెం ఆపుతావా? మంచి మాటలు ఎలాగూ రాకపోయినా ఇలాంటి పిచ్చి ఒకటి మాత్రం వాక్కో. అది వాగితే వేదం, నేను వాగితే మాత్రం నేరం. ఏటో మేడం అడగడానికి ఒకసారి ట్రై చేస్తే బాగుండు అనిపిస్తుంది. మన కోసం ఆలోచించే తాతయ్య అందరి సంతోషంలో లేకపోతే లోటుగానే ఉంటుంది కదా. కానీ మేడంని ఎవరు ఒప్పిస్తారు అన్నదే ఇక్కడ క్వశ్చన్. నేను నేను మాట్లాడతాను. తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఏంటి నాకు అర్థం అవ్వంది? నాకు మీరు చెప్పాలనుకునేది?
మాట్లాడరేంటి? రేపు జరగబోయే ఫంక్షన్కి మా నాన్న కూడా వస్తే బావుంటుందని అందరికీ అనిపిస్తుంది. ఆయనెందుకు? ఎందుకేంటి? అవునన్నా కాదన్నా ఆయన మన కుటుంబానికి ఉన్న ఏకైక పెద్ద దిక్కు. జరిగే ప్రతి శుభకార్యం ఆయన చేతుల మీద జరగకపోయినా ఆయన సమక్షంలో జరిగితే మంచిది. మంచి మీకు, నాకు కాదు. గతంలో చేసిన పనులు, అన్న మాటలు, చేసిన సవాళ్లు ఏదీ మర్చిపోలేను, మర్చిపోను. మరుపు మందవ్వలే కాని మనుషుల మధ్య దూరాన్ని పెంచకూడదు. గతం గతహ అనుకోవడం అందరికీ అన్ని విధాలా మంచిది. పెద్దమ్మా, చూడమ్మా వాగ్దేవి, మంచి మనసుతో వాణి కోరికని ఒప్పుకున్నావు. అంతే మంచిగా ఆ పెద్దాన్ని కూడా ఆహ్వానిస్తే చేసే వేడుక్కి ఒక కళొస్తుంది కదమ్మా. అక్క, మీరనుకునే బాగు, కోరుకునే మంచి ఒప్పుకోవటం నా వల్ల కాదు. అమ్మా, రేపు మనతో పాటు తాతయ్య గారు కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా. కావాలంటే వేడుక అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు. పెద్ద మనసుతో ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నారు. అదే పెద్ద మనసుతో తాతయ్య రావడానికి కూడా ఒప్పుకుందమ్మా. ఆయన ఉంటే బాగుంటుందని మా అందరికీ అనిపిస్తుందమ్మా. మేడం, ఏ ఇష్యూ లేకుండా మేమందరం చూసుకుంటాం మేడం. మేడం ప్లీజ్ మేడం. ఏమైంది రాహుల్ మీకు? ఒక విషయం ఒప్పుకున్నానని అన్నిటికీ ఉమ్ము కొట్టాలనుకుంటున్నారా? ఊరు నుంచొచ్చిన ప్రతిసారి ఆయన ఏదో ఒక సమస్యని తోడు తెచ్చుకుంటారు, నా ప్రశాంతతని దూరం చేస్తారు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అందరికీ నచ్చింది, నీ అనుమతి దొరుకుతుంది అనుకున్నాను. నీలోని మార్పు నాన్న చూసి సంతోషించాలి అనుకున్నాను. మన మధ్య మౌనం మాటలుగా మారిన తరువాత నేనడుగుతున్న మొదటి కోరిక ఇది. ఆ తర్వాత నీ ఇష్టం. ప్లీజ్ మేడం, తాతయ్య వస్తే ఈ ఫంక్షన్కి కళొస్తుంది. దయచేసి ఒప్పుకోండి మేడం. మా కోసం, మమ్మల్ని కలపడం కోసం ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నారు. అలాగే తాతయ్య రావడానికి కూడా ఒప్పుకోండి మేడం. ప్లీజ్ మేడం. అవును మేడం, ఆయన ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఈ ఫంక్షన్కి ఒక కళ వస్తుంది మా అందరి కోసం. మేడం, నవ్య చక్రి కోసమైనా ఒప్పుకోండి మేడం. అమ్మా, ఈ ఇంటికున్న పెద్ద దిక్కే ఆయన కదమ్మా. ఈ వయసులో ఆయన మాత్రం ఏం కోరుకుంటారు చెప్పండి? ఆయన కళ్ళ ముందు మనందరం సంతోషంగా కనిపిస్తే ఆయన ఇంకా సంతోషంగా ఉంటారు కదమ్మా. మీరు కోరుకునేది మా అందరి సంతోషమే కదమ్మా. ఒప్పుకోండమ్మా.
వీళ్ళు ఏదైతే అడగకూడదో అదే అడిగారు. ఈ ఫంక్షను జరగదు, ఆయన రావడమూ జరగదు. మనకు కావాల్సింది కూడా అదే కదా. అందరికీ నచ్చింది, నీ అనుమతి దొరుకుతుంది అనుకున్నాను. నీలోని మార్పు నాన్న చూసి సంతోషించాలి అనుకున్నాను. మన మధ్య మౌనం మాటలుగా మారిన తరువాత నేనడుగుతున్న మొదటి కోరిక ఇది. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ ఇంటికున్న పెద్ద దిక్కే ఆయన కదమ్మా. ఈ వయసులో ఆయన మాత్రం ఏం కోరుకుంటారు చెప్పండి? ఆయన కళ్ళ ముందు మనందరం సంతోషంగా కనిపిస్తే ఆయన ఇంకా సంతోషంగా ఉంటారు కదమ్మా. మీరు కోరుకునేది మా అందరి సంతోషమే కదమ్మా. నా కోసం కాకపోయినా నా పిల్లల సంతోషం కోసమైనా ఒక్కసారి పిలిస్తే బాగుంటుంది. హలో, ఎవరు? మాట్లాడండి. నేను వాగ్దేవిని మాట్లాడుతున్నాను. ఎవరు? వాగ్దేవా? ఏ రాహుల్, ఏంటి వెట్టకారంగా ఉందా? మీరందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా? నేను వాగ్దేవినే మాట్లాడుతున్నాను. నిజంగానా? అవును అవును మావయ్య. మా విక్రమనేని వాగ్దేవేనా? మా అరుణ్ ప్రసాద్ భార్యవేనా? అవును మావయ్య. మీ కోడలు వాగ్దేవినే మాట్లాడుతున్నాను. నేనే మాట్లాడుతున్నాను. ఏంటమ్మా ఇది? ఇది కళా నిజమా? కోపం లేకుండా మాట్లాడటం, నన్ను మావయ్య అని పిలవటం నిజంగా నమ్మలేకపోతున్నానమ్మా. నా మాట, మీ ఆనందం, ఇదంతా నిజమే మావయ్య. కోపాలు పంతాలు కారణం ఏదైనా మీరిన్నాళ్ళు దూరంగా ఉన్నారు. నేనే కాదు, నా కుటుంబాన్ని కూడా మీకు దూరం చేశాను. ఇక ఆ పద్ధతికి, నా పంతానికి స్వస్తి చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలమ్మా. చాలమ్మా. నా జీవితంలో ఇన్ని రోజుల అసంతృప్తికి ఈరోజు సమాధానం దొరికింది.